సరే అండి, జూనియర్ ఎన్టీఆర్ చర్చ నడుస్తుంది, రంగప్రవేశం చేస్తే ఎలా ఉంటుంది అంటున్నారు రాజకీయ రంగప్రవేశం అయితే నెంబర్ 1గా ఉంటుందండి. నెంబర్ 1గా నెంబర్ 1 మామూలుగా కాదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తే నెంబర్ 1 మామూలుగా చెప్పట్లేదు. ఇంకా ఎందుకు నెంబర్ 1గా ఉంటుంది అనుకుంటారు మీరు ఆయన రాజకీయాల్లోకి వస్తే? ఆయన వస్తే ఆయన ఆశయాలు వేరు, ఆయన చేసే పనులు వేరు, ఆయన ఒక ఇది వేరండి. జూనియర్ సింగిల్గా పార్టీ ఆయన స్పీచ్ బాగుంటుందండి. ఓకే, అవునులే, అన్ని భాషలు మాట్లాడగలరు ఆయన. అన్ని భాషలు మాట్లాడతాడు జూనియర్ ఎన్టీఆర్. ఒక విధానం చెప్పాలంటే ఆయనలో ఒక ఇది ఉన్న సత్తా ఉన్నదండి. మంచి చేసిన వాళ్ళు చేయనివ్వరు సార్, అవునులే. మంచి చేసిన వాళ్ళు చేయనివ్వరండి. ప్రజలకి పేదోడికి పెడదామంటే వీళ్ళు పెట్టినవరు, పెట్టినోడేమో అడుక్కుపోయాడు. అంటే ఇప్పుడు ఆయన సింగిల్గా పార్టీ పెట్టి 170 స్థానాల్లో పోటీ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు విజయలాగే ముఖ్యమంత్రి అవకాశం ఏమైనా అవుతాడండి. అవుతారు సింగిల్గా పార్టీ పెట్టి రావాలి. సింగిల్గా పార్టీ పెట్టి ఒకవేళ టీడీపీ నుంచి వస్తే వాళ్ళ తాతగారి పార్టీ కాబట్టి టీడీపీ నుంచి వస్తే టీడీపీ నుంచి వస్తాను అక్కడ. ఎందుకు టీడీపీ నుంచి వస్తాను అక్కడ? టీడీపీ నుంచి వస్తే వాళ్ళ బావగారు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ మామయ్య లోకేష్ అది ఆయన వల్ల ఈయన ఏమన్నా జడుతున్నాడేమో. ఒకసారి వచ్చాడు కదా, ఒకసారి వచ్చాడు లేదా, ప్రసారం చేసి వచ్చాడు. ఇప్పుడైతే డైరెక్ట్గా వస్తే బాగుంటుంది. ఎన్టీఆర్ గారు సొంతంగా పార్టీ పార్టీ పెడితే బీభత్సంగా ఉంటుంది, మామూలుగా కాదు.